కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోటన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తులోనూ కూడా కాంగ్రెస్ ను సమర్థవంతంగా నడిపించే నేతలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పారు. నల్గొండ కలెక్టరేట్లో అదనపు బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగ పనులు, డీమ్టీ, అదేవిధంగా ఏదుల ప్రాజెక్టు కేసీఆర్ 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదని అన్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో రైతులను ఒప్పించిన తర్వాతే ప్రాజెక్టులకు భూసేకరణ చేశామని అన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 పనులు కూడా పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి సమస్య తీరుతుందని అన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి కేసీఆర్ ఫ్యామిలీ వేల ఎకరాలు ఆక్రమించుకుందని మండిపడ్డారు కోమటిరెడ్డి. ఒకటే విషయం చెప్పాలి మీకు, ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. నల్గొండ జిల్లా కలెక్టర్ గా చాలా సమర్థవంతంగా తమ నిధులు నిర్వహిస్తున్న మరి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, కేసీఆర్ ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాడట. దురదృష్టవస్తుడు, ఆ దురదృష్టం